యోహాను గారికి అర్థాధిక్యత ఏంటండి? అసలు ఆధిక్యత ఉందా యోహాను గారికి? ఒక మాటలో మనం ఇంటి దగ్గర చదువుకుని దయచేసి లోక రాసిన సువార్త, లోక రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 53 నుంచి 55 వరకు ఇంటి దగ్గర చదువుకోండి, రాసుకోండి దయచేసి. యోహాను రాసినటువంటి సువార్త, లోక రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 53 నుంచి 55. అసలు ఈ యోహాను యాకోబు గారికి మహాభయంకరమైనటువంటి కోపం అంటారు. ఆ కోపం ఏంటి? అక్కడ కొంత ఉరిమేడి వారు, బోయి నర్కస అంటే ఉరిమేడేటువంటి వారు, అంటే కోపం ఉన్నటువంటి వాళ్ళు. మార్కు రాసిన సువార్త 3:17 కూడా చూడండి. మార్కు రాసినటువంటి సువార్త 3:17 చూసినట్లయితే దేవుని రాజ్యం అంటే ఏంటో కూడా తెలియదండి. ఒకటి, దేవుని రాజ్యం అంటే ఏంటో ఒక అవగాహన లేదు. రెండోది, వాళ్ళ స్వభావం ఏంటంటే దేవుని పోలికలు లేనటువంటి దేవుడి దగ్గర దీర్ఘశాంతం ఉందండి, ఎండ్యూరెన్స్ ఉంది, ప్యాటేజీ ఉంది. వీళ్ళ దగ్గర కోపం ఉంది. అందుచేత ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, అయ్యా పలానా వాళ్ళని పైనుంచి అగ్గిని రప్పించి కాల్చేసేసి శిక్షించేమని అడుగుతా ఉన్నారు. అటువంటి కోపం కలిగినటువంటి యోహాను గారు నెంబర్ 1. నెంబర్ 2, దేవుని రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అనేటువంటి ఆ యోహాను గారికి ఎప్పుడైతే అయ్యా రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనది కాదు అని నేర్చుకున్నాడో అప్పుడు ప్రకటన గ్రంథం రాసే అదృష్టాన్ని యోహాను గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. నెంబర్ 2 చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 1:9, నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని యొక్క వాక్యం నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూసారా? దేవుని యొక్క వాక్యం నిమిత్తం, యేసును గురించిన సాక్ష్యం నిమిత్తం, యేసు ప్రభువారే సాక్ష్యం చెప్పేటటువంటి నమ్మకమైనటువంటి సాక్షి. ఆ సాక్షి నమ్మకమైనటువంటి సాక్షి యోహాను గారు ఏమంటాడంటే, నా తల తెగిపోయినా పర్వాలేదు అన్నట్టుగా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం, 9, 6, 9లో కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం చాలా మంది వాక్యం నిమిత్తం, యేసు ప్రభువారు మరణ సమాధి పునరుద్ధరణల గురించినటువంటి సాక్ష్యం నిమిత్తం ఆ తలలో ఎగిరిపోయినాయి అంట. దొమిషన్ కాలంలో శిరచ్ఛేదన చేయబడినటువంటి సాక్షి లేనటువంటి మరి విశ్వాస బృందాన్ని మనం చూస్తా ఉన్నామండి. అప్పటికి శిష్యులందరూ కూడా చనిపోయారు, ఒక్క యోహానే బతుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. శిష్యులందరూ చనిపోయారు. వాళ్ళకి ప్రకటన గ్రంథం రాసే అదృష్టం లేదండి. వాళ్ళకి ఇది ప్రకటన గ్రంథం రాసే సమయానికి ఇంచుమించుగా 12 మందిలో, మత్తీతో సహా 12 మంది కదా, 11 మంది చనిపోయారు. అంటే ఆ ప్రకటన గ్రంథం చదవాల. కానీ ఆ ప్రకటన గ్రంథం వినే అదృష్టం, ఆ ప్రకటన గ్రంథం చదివేటువంటి అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడండి. అందుచేత మనం ధన్యులు. అక్కడ ఏమంటున్నాడు ఆయన, ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను దయగొలు వాడును ధన్యులు. ఎవరు ధన్యులు? వినేటువంటి మనం, చదివేటువంటి మనం ధన్యులు. ఎవరు ధన్యులు కాదు? చనిపోయిన ఈ 11 మంది అపోస్తులు ఒక మాటలో చెప్పాలంటే ధన్యులు కాదు. ఎందుకు పనికిరాలంటే మనకి ఈ ప్రకటన గ్రంథం రాసేటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు, మనం ధన్యులు అంట. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక రాజ్యాన్ని గురించినటువంటి అవగాహన, మరి రాజ్యాన్ని గురించినటువంటి అవగాహన యోహాను గారికి లేదండి. రాజ్యాన్ని గురించినటువంటి అవగాహన చూడండి, ఇక్కడ 20వ అధ్యాయం 20వ వచనం మత్తయి, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నువ్వేం కూర్చున్నావు అని ఆయన అడిగాడు. అందుకని నీ రాజ్యం ముందు ఈ నా ఇతర కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవు ఆయనతో అదేను. అంటే దేవుని ఒక రాజ్యం అంటే ఈ లోక సంబంధమైన రాజ్యం అని వీళ్ళు అనుకుంటున్నారు.
చూసారు ఆయన ఏమంటున్నాడు దేవుడు, ఆ, ఈ లోక సంబంధమైనది కాదమ్మా నా రాజ్యం అని యేసు ప్రభు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి సువార్త 16 మార్కు రాసిన సువార్త 10:37 కూడా అదే మనం చూస్తాం. అంటే యోహాను గారు ఏమనుకుంటున్నాడంటే దేవుని యొక్క రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అని అనుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి యోహాను రాసిన సువార్త 6:15 చూడండి. యేసు ప్రభువుని రాజుగా చేయాలని ప్లాన్ చేస్తారంట అక్కడ. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యానికి రాజుగా చేద్దామని తపన పడతా ఉంటే ప్రజలు యేసు ప్రభు దాక్కుని పారిపోయి కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట ఆ శోధన చేయించకండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రార్థన గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాజ్యంలో నేను పాల్గొన్నాను. ఏ రాజ్యం? పరలోక సంబంధమైనటువంటి ఈ రాజ్యంలో నేను పాల్గొన్నా. ఇది వరకు అయితే నేను అజ్ఞానిని, ఎందుకంటే ఈ లోక సంబంధమైన రాజ్యం అనుకున్నాను. దానిలో ఒక ఉద్యోగం, ఒక మంచి నీ కుడి వైపున ఒక మంత్రిగా, ఎడవైపున మరి తమ్ముడు బ్రదర్ ఒక మంత్రిగా, ఈ రీతిగా ఒక మంచి పోస్ట్ కోసం ప్రయాసపడ్డానయ్యా. ఈ లోకంతో సంబంధమైనటువంటి రాజ్యం అనుకున్నానయ్యా. అందుకనే మనం ప్రకటన మనం అపోస్తుల కార్యాలు 1:6 చూడండి. అయ్యా మాకు ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం నాకు ఇస్తావా అన్నట్టుగా మాట్లాడారండి. అపోస్తుల కార్యాలు 1:6లో మరలా మాకు రాజ్యాన్ని ఇస్తావా అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అనుకుంటున్నారండి శిష్యులు. 6:15 కూడా చూడండి యోహాను రాసినటువంటి. ఈ రీతిగా ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఈ రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అనుకున్నారు, దేవుని రాజ్యం అని అనుకోవాలా. కానీ అటువంటి యోహాను గారు తన జీవితంలో మార్పు చెంది చూసి ఏమంటాడు, శ్రమలోను రాజ్యంలోను, రాజ్యాన్ని గురించి నేను శ్రమ పడతాను యేసుప్రభువుగా, నేను చనిపోతాను, శిరస్సు తెగిపోయినా పర్వాలేదు అన్నట్టుగా. ఇంకా ఏమంటాడండి, సహనంలోను ఇదివరకు అయితే కోపం ఉంది, అవసరమైతే అగ్గిని రప్పించి కాల్చేద్దాం అన్నంత కోపం అండి. గురుమిడి వారు అన్నారు బోయినగ్రస్ అనేటువంటి పదాన్ని నుంచి మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క రాజ్యం అంటే అవగాహన లేనటువంటి ఈ యొక్క యోహాను గారు ఈ ప్రకటన గ్రంథం రాసేటువంటి అదృష్టం ఎందుకు ఇచ్చాడంటే ఆయనలో సహనం అనే దేవుని పోలికి వచ్చింది. నీతి క్రియలు అన్నాడు కదా 19వ అధ్యాయంలో, సంఘంలో నీతి క్రియలు అన్నాడు కదా. అటువంటి నీతి క్రియలు ఒక క్రియ ఏంటంటే సహనం, ఓర్పు. రెండోది ఏంటంటే దేవుని యొక్క రాజ్యం అంటే శ్రమ పడాలయ్యా. నీ విశ్వాసంలో నిలకడగా ఉన్నావు అనుకో, అంటే ప్రతి ఆదివారం ఆరాధన మానకుండా పార్టిసిపేట్ చేస్తున్నావు అనుకో, 14:22 అపోస్తుల కార్యాలు, నిలకడగా ఉంటే శ్రమలు స్టార్ట్ అవుతాయి. అక్కడ చూడండి మీరు, నిలకడగా ఉంటే అక్కడ శ్రమలు స్టార్ట్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత దేవుని యొక్క రాజ్యం గురించి నేను శ్రమ పడతాను, నేను చనిపోయినా నాకు నో ప్రాబ్లం అన్నట్టుగా తన యొక్క వ్యక్తిత్వం మారినప్పుడు ప్రకటన గ్రంథం యోహాను గారికి రాసే అదృష్టాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3వ పాయింట్ అండి, 3వ పాయింట్ దేవుని చిత్తం అయితే మరలా ఇంకోసారి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమయం అయిపోయింది, మనం ముగించుకుందామండి. మరి ఈ 1వ అధ్యాయం గురించి కూడా మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసేటువంటి భాగంగా మనం ఉంటాం. మరి యొక్క కార్యక్రమాన్ని మన మధ్య ఉన్నటువంటి చిన్నసామి గారికి అప్పచెప్తా ఉన్నానండి, తేజ గారికి అప్పచెప్తా ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.